నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఒక రకమైనటువంటి క్లాస్ స్పీకర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కూటమి సర్కార్ ఏర్పడి సంవత్సరమైన కాలంగా ఈ సంవత్సర కాలంలో మనం ఏం చేశాం, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, సంక్షేమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం అనేటువంటి అంశాల మీద ఆయన మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. చాలామంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఎందుకంటే కొంతమంది విదేశాలకు వెళ్ళారు, మరికొంతమంది అంటే విదేశాలకు దాదాపుగా 15 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు. అలాగే కొంతమంది దైవ దర్శనానికి వెళ్ళారు. అట్లా గైర్హాజరు అవ్వడం పట్ల ఆయన ఒకంత అసహనం వ్యక్తం చేశారు. అలాగే వాళ్ళ పనితీరు పట్ల కూడా ఆయన రివ్యూ చేసుకొని వాళ్ళకి హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ సంవత్సర కాలంగా తెలుగుదేశం పార్టీ ప్రజలతో ఏ విధంగా మమేకమైంది, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అనే దానిపై ఆయన కూలంకషంగా, అంటే అక్కడ నుంచి ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు, అక్కడ పార్టీ నాయకుల దగ్గర నుంచి కావచ్చు, నివేదిక తెప్పించుకున్నారు. ఏ ఎమ్మెల్యే పనితీరు ఎలాగుంది, వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు, కొంతమందికే ప్రయారిటీ కల్పించి పార్టీ కోసం ప్రాణం పెట్టి ప్రయత్నించి పార్టీ కోసం నిలబడ్డ కార్యకర్తలను విస్మరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన కోట్ చేశారు. మొత్తంగా దానికి సంబంధించి ప్రధాన పత్రికలో దానికి సంబంధించిన వార్త వచ్చింది. ఇప్పుడు అదేంటో మనం చూద్దాం. ఆషామాషిగా తీసుకోవద్దు, అంటే పార్టీ ఏదైతే ఆదేశాలు ఇస్తుందో, ఒక ముఖ్యమంత్రి గారు ఏదైతే గైడ్ చేస్తున్నారో వాటిని విస్మరించొద్దు, ఏదో సింపుల్గా ఆషామాషిగా తీసుకోవద్దు అని చెప్తున్నారు. నెలపాటు పార్టీ యంత్రాంగం అంతా ఇంటింటికి వెళ్ళాలి, కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలకు చెప్పాలి, తానా ఆట అంటూ విదేశాలకు వెళ్తే ప్రజలు టాటా చెప్పేస్తారు. అలాగే ఎమ్మెల్యేలతో ముఖాముఖి ప్రారంభించా, చెప్పేది వింటా, సూచనలు చేస్తా, ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ పరిశీలకుల సమావేశంలో తేదేపా అధినేత చంద్రబాబు, మీరు చెప్పేది నేను వింటాను, నేను 9 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినప్పటికీ డెఫినెట్గా మీ సలహాలు కూడా తీసుకుంటాను అని చెప్పి ఆయన చెప్పారు. తర్వాత 4 ఏళ్ళు ఏమి పట్టించుకోకుండా ఎన్నికల ఏడాదిలోనే ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదో చేశామని చెబితే నమ్మడానికి వారు సిద్ధంగా లేరు, అంటే ప్రజలు సిద్ధంగా లేరు. అలాగే పార్టీ ప్రభుత్వం పరిపాలన విధానాల్లో లోటుపాట్లు ఉంటే సరిచేసుకుందాం, అంతిమంగా ప్రజలు మెచ్చాలి, కార్యకర్తలు ఆమోదించాలి. రీసెంట్గా మనం చూసాం, లోకేష్ గారు కూడా కార్యకర్తే అధినేత అంటూ కార్యకర్తలకు ఎంత పెద్దపీట వేస్తున్నారో తెలుగుదేశం పార్టీ మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఏ నాయకుడైనా సరే ప్రజల్లోకి వెళ్ళేందుకు నామోషి వద్దు, ఎంత తిరిగితే అంత రాణిస్తారు, పని చేయడం ఒక ఎత్తు, ప్రజలకు అందుబాటులో ఉండడం మరో ఎత్తు, చేసిన పనులను ప్రజలకు పదే పదే చెప్పాలి, లేకపోతే ఎందుకు చేయలేకపోయామో వివరించటం మన బాధ్యత. ఎస్, అది ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి నాయకుడు ప్రజలకు ఎలా జవాబుదారీగా ఉంటాడో ఈ వ్యాఖ్యలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా అంతా నా ఇష్టం, ప్రజలంటే లెక్కలేదు, ఏమైనా చేస్తాం, మా నాయకులకు అడ్డొస్తే కేసులు పెడదాం, అవసరమైతే అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ చేయిస్తాం, సాక్షాత్తు మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు కూడా ఇదే గతి పట్టింది మనకు తెలుసు. సో ఇలా కాదు, ప్రజలే ప్రభువులు, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్నారు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన అడుగుజాడల్లో వెళ్తూ ఇప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకొని, అంటే ఏ స్థాయిలో అప్డేట్ అవ్వాలో ఆ స్థాయిలో అప్డేట్ అయ్యి ప్రజలకు మరింత దగ్గరయ్యి కార్యకర్తలు చేసిన త్యాగాలను మర్చిపోకుండా కార్యకర్తలకు పెద్దపీట వేస్తూ ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా సూచిస్తూ సలహాలు ఇస్తూ మనం ప్రజలకు సర్వీస్ చేయాలి. సర్వీస్ చేయకపోతే మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి 151 స్థానాల నుంచి 11కి పడిపోయారు, మనం కూడా అందుకు అతీతులం కాదు. అలాగే లోకేష్ గారు కూడా చెప్పారు, ప్రజలకు మనం జవాబుదారీగా ఉండకపోతే అది చాలా పెను ప్రమాదం, మనం అధికారంలో ఉన్నామని చెప్పేసి మనకు అహంభావం పనికిరాదు, ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే మనం పనిచేయాలి, ఒక రకంగా పనిలో అభివృద్ధిలో పోటీ పడాలి, ప్రజలకి మనం ఎంత మేలు చేసామనేది అదే మనకి పనికి వస్తుంది. కానీ రాజకీయాల్లో కక్ష రాజకీయాలు, లేకపోతే స్వార్థపూరిత రాజకీయాలు,
ప్రజాస్వామ్యంలో నిరంకుశత్వంగా పరిపాలించే పాలనని ప్రజలు, ముఖ్యంగా ఏపీ ప్రజలు తిరస్కరిస్తారు అనేదానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎన్నికల్లో మొన్న 2024లో జరిగిన ఎన్నికల్లో మనం చూసాం ఎంత ఘోర పరాజయం పాలయ్యారు. అందుకే ఇంకా ఏం చెప్పారంటే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అంటే సుపరిపాలన అనే కార్యక్రమాన్ని ఏడాదైన కారణంగా ఆ పాలన యొక్క అభివృద్ధి పనులు ఏంటి, ఏం చేశాం అని రివ్యూ చేసుకునే క్రమంలో సుపరిపాలనలో తొలి అడుగు అనే ఒక కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. అందులో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, నెల రోజుల పాటు ఇంటింటికి తిరగాలి, ఆషామాషిగా తీసుకోవద్దు, ఇందులో ఎవరికి మినహాయింపులు లేవు, ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు చెప్పాలి, వైకాపా కుట్ర రాజకీయాలను వారికి వివరించాలి, తానా ఆటా సమావేశాల పేరుతో విదేశాలకు వెళ్తే ఇక్కడ ప్రజలు మీకు టాటా చెప్పేస్తారు, ఎంపీ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది యువకులే, అర్థం చేసుకునే సమయానికే 5 ఏళ్ళు అయిపోతే మాజీలుగా మిగిలిపోతారు అని ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ నేతలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్బోధించారు. అంటే మనం ఇంకా నేర్చుకుందాం, ఏదో ట్రయల్లో ఉన్నాం, ఇలా కనుక మనం ఆలోచిస్తే డెఫినెట్గా కాలం అనేది చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది. ఈ 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఏదో ఎలక్షన్ టైంలో మనం వెళ్తే ప్రజలు తిరస్కరిస్తారు. మనం సమయాన్ని చాలా సద్వినియోగం చేసుకోవాలి, చాలా అగ్రెసివ్గా అభివృద్ధిలో మనం ముందుకెళ్ళాలి. ప్రజల సమస్యలు అంటే ప్రతి గడపి మనం తొక్కాలి. క్షేత్రస్థాయి నుంచి పొలిట్ బ్యూరో సభ్యుల వరకు కూడా అందరూ కూడా ప్రతి గడప తొక్కి ప్రజల సమస్యలు ఏంటి, మేము సేవ చేయడానికి ఉన్నాం, మీరు గెలిపించారు, 124 సీట్లు ఇచ్చారు కూటమికి, మేము మీకు ఎలా సహాయపడాలి అని చెప్పి చాలా పారదర్శకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి గడప తొక్కాలంటూ ఆ పార్టీ నేతలకు ఆదేశించారు. ఈ విషయంలో ఆయన సీరియస్గా ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేల మీద కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత రిపోర్ట్లు వచ్చాయి ఆయనకి. అప్పుడు వాళ్ళని పర్సనల్గా గతంలోనే ఆయన వాళ్ళని హెచ్చరించారు. పద్ధతి మార్చుకోకపోతే వాళ్ళకి ఏ విధంగా ఆయన ఆన్సర్ ఇవ్వాలో ఆయన దగ్గర ఆల్రెడీ చిట్టా ఉంది. కొంతమంది అసహనంగా మేము గెలిచాం, మేము సంపాదించుకోవద్దా ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళని ఉపేక్షించేది లేదు. ప్రత్యామ్నాయంగా అవసరమైతే ఆ ఎమ్మెల్యేని పక్కన పెట్టేసి అక్కడ ఇన్ఛార్జిని ప్రకటించేటువంటి ఆలోచనలు అయితే ముఖ్యమంత్రి గారు చేస్తున్నట్లుగా మనకు విశ్వసనీయ సమాచారం అంతా ఉంది. అంత మాత్రమే కాదు, ముఖ్యంగా కొంతమంది కొన్ని నియోజకవర్గాల్లో మనం మీడియాలో కూడా చూసాం, చాలా ప్రధాన మీడియాల్లో మనకి అప్డేట్ వచ్చింది, చాలా వాస్తవికమైనటువంటి అప్డేట్. అదేంటంటే ఎమ్మెల్యేలు కార్యకర్తలను గాలికి వదిలేసి ఇష్టానుసారంగా కొంతమందికే పనులు కల్పించి కొంతమందిని ఆ నలుగురికి మాత్రమే సపోర్ట్ చేస్తూ అన్ని వ్యాపారాలు వాళ్ళకి అప్పచెప్పి, అంటే పార్టీ కోసం ప్రాణం పెట్టిన కార్యకర్తలను పక్కన పెట్టేసి కనీసం వాళ్ళకి ఆర్థిక పురోగతి లేకుండా, కనీసం వాళ్ళ మనవి వినకుండా, వాళ్ళకి ఎలాంటి పనులు చేయకుండా ఇష్టారీతిగా నడుచుకునే ఎమ్మెల్యేలకు ఒక ఇంత ఘాటుగానే చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు. మీరు పద్ధతి మార్చుకోండి, ప్రతి కార్యకర్త మనకి ఇంపార్టెంటే, కార్యకర్తలను విస్మరిస్తే మాత్రం మిమ్మల్ని ఉపేక్షించేది లేదు, తీసి పక్కన పెడతారు, ప్రజల ఆదరణ పొందకపోతే మనకి భవిష్యత్తు లేదని చెప్పి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి దాదాపుగా ఎక్కువ సంవత్సరాలు అంటే 14 ఏళ్ళు తర్వాత 20 ఏళ్ళు అవుద్ది ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా పూర్తయితే 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అపార అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి గైడెన్స్ని ఏమాత్రం రూల్ మీరితే దాన్ని క్రాస్ చేస్తే డెఫినెట్గా క్రమశిక్షణ చర్యలు కూడా ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద ఉంటాయని ఆయన హెచ్చరిక చేశారు. చాలా నిన్న సీరియస్గా అంటే ఆదివారం రోజున ఆయన చాలా అగ్రెసివ్గానే వార్నింగ్ ఇచ్చారని చెప్పవచ్చు. కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కొంతమంది నొచ్చుకున్నా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ప్రజలే నాకు ముఖ్యం, కార్యకర్తలు నాకు ప్రాముఖ్యం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న చాలా కొంతమంది గైరు హాజరయ్యారు. అంటే 56 మంది గైరు హాజరయ్యారు. 56 మందిలో 15 మంది మాత్రం విదేశాలకి టాటా అని తానా యాత్రలకని వెళ్ళారు. దానికి సంబంధించి కూడా ఆయన చాలా సీరియస్ అయ్యారు. ఎందుకంటే మనం ప్రజాక్షేత్రంలో ప్రజలు గెలిపించినప్పుడు వాళ్ళకి సర్వీస్ చేయాలి, కానీ మన సొంత ఇష్టాలు ఇవన్నీ పక్కన పెట్టాలి. ఏదన్నా ఇంపార్టెంట్ ఉంటే వెళ్ళాలి, కానీ ప్రజలకి పని చేయకుండా నియోజకవర్గంలో ఎక్కువ రోజులు ఉండకుండా మీరు కనుక ప్రజలకు సర్వీస్ చేయకపోతే, వాళ్ళకి అందుబాటులో ఉండకపోతే డెఫినెట్గా మీ మీద యాక్షన్ ఉంటుందని ఆయన నిన్న డైరెక్ట్గానే చెప్పడం జరిగింది. సో ఆషామాషిగా తీసుకోవద్దని చెప్పినటువంటి ఆ మాటను తూచా తప్పకుండా ఎవరైతే రెక్టిఫై చేసుకొని అభివృద్ధిలో ముందుకెళ్తారో,
వాళ్ళకి మాత్రం ప్రయారిటీ ఉంటుంది, డెఫినెట్గా వాళ్ళ పనిని గుర్తిస్తాం, పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. అలాగే వారసులు కూడా కొంతమంది బాలయోగి గారి అంటే సీనియర్ నేతలు, దివంగత నేతలు, పార్టీ కోసం లాయల్గా ఉండి పార్టీకి ప్రాణం పెట్టి పనిచేసేటువంటి నేతల కుమారులు కూడా పెద్దపీట వేశారు. బాలయోగి గారి కుమారుడు ఎంపీగా ఉన్నారు. అలాగే ఎర్రనాయుడు గారి సీనియర్ నేత టీడీపీ, ఆయన కుమారుడు కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు ఎంపీ గెలిచి, రామ్మోహన్ నాయుడు గారు. ఇలా ఈ విధంగా మేము పార్టీ కోసం హార్డ్ వర్క్ చేసి హార్ట్ఫుల్గా పనిచేసిన వ్యక్తులు మాత్రం ఎప్పటికీ విడిచిపెట్టదు తెలుగుదేశం పార్టీ అని నిన్న చాలా విషయాలు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో దిశానిర్దేశం చేశారని చెప్పొచ్చు. సంవత్సరం పాటు జరిగినటువంటి పనుల్లో మనం ఏం చేసాం, ఇంకా పూర్తి మొత్తం చేసామని చెప్పట్లేదు, కానీ చాలా వరకు అంటే పింఛను 4,000 వరకు పెంచాము, అలాగే తల్లికి వందనం ఇచ్చామని చెప్పి లోకేష్ గారు కూడా, అంటే విద్యాశాఖ మంత్రి, ఐటీ, విద్యాశాఖ, ఎలక్ట్రానిక్స్ మంత్రి గారు, ఆయన కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంత్రి లోకేష్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా అభివృద్ధి ధ్యేయంగా ప్రజల యొక్క సమస్యలే ప్రధానంగా ముందుకెళ్తూ ఉన్నారు. ఇంకా రాబోయే 4 ఏళ్లలో డెఫినెట్గా మనమే ప్రజల మన్ననలు పొంది మనం గెలవాలి తప్పితే షార్ట్ కట్ అంటూ ఏది లేదు గెలుపుకని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.